మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మనం మ్యాక్ బుక్ని తీసుకుంటాం. అదే డబ్బులు తక్కువగా ఉంటే ఏం చేయలేం, విండోస్ బుక్ని తీసుకుంటాం. ఈ రెండింటికి సంబంధం లేకుండా మధ్యలో ఇంకొక బుక్ తిరుగుతుంది, అదే ఈ క్రోమ్ బుక్. ఈ క్రోమ్ బుక్ అంటే ఏంటి? ఈ క్రోమ్ బుక్ అనేది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది? ఈ క్రోమ్ బుక్లో మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే నా పేరు అశోక్, వెల్కమ్ టు తెలుగు టెక్ కన్స్యూమర్ ఛానల్. ఫస్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. జనరల్గా ల్యాప్టాప్స్లో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, కానీ ఈ క్రోమ్ బుక్ నేమ్లోనే ఉంది కదా, క్రోమ్ ఓఎస్తో వస్తుంది. ఈ క్రోమ్ ఓఎస్ అనేది ఒక లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని గూగుల్ అనేది డెవలప్ చేసింది. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు కావాలన్నా కూడా దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్స్లో కానీ కంప్యూటర్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి దీంట్లో రన్ అవ్వదు. సో దీంట్లో లినక్స్ బేస్డ్ అప్లికేషన్స్ మాత్రమే దీంట్లో రన్ అవుతుంది. సో దీంట్లో యాప్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల రీసెంట్గా వీళ్ళు దీంట్లో ప్లే స్టోర్ సపోర్ట్ను కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్మార్ట్ ఫోన్స్లో యూస్ చేసే అన్ని అప్లికేషన్స్ని దాంట్లో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ క్రోమ్ బుక్స్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రోమ్ బుక్స్ అనేవి క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్తో వస్తుంది. సో మనకి ఎలా గూగుల్ డ్రైవ్ ఉంటుందో ఆ విధంగా మీకు ఆన్లైన్లో ఒక స్టోరేజ్ అనేది ఇచ్చేస్తారు. దాంట్లో మీ డేటా మొత్తం దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇదే దీంట్లో ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన డేటాను యాక్సెస్ చేయాలన్నా కూడా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అండ్ ఈ క్రోమ్ బుక్స్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మన స్మార్ట్ ఫోన్స్ ఎలాగైతే ఇంటర్నెట్ ఉంటేనే అన్ని పనులు చేస్తుందో, లేకపోతే మన పని మనం చేసుకుంటామో, అదేవిధంగా ఈ క్రోమ్ బుక్స్లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే దీంట్లో అన్ని పనులు చేయగలుగుతాం. లేదంటే దీన్ని మూవ్ చేసి పక్కన అయితే పెట్టేయచ్చు. అండ్ ఈ క్రోమ్ ఓఎస్ అనేది చాలా లైట్ ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ మనకి 4 to 5 GB మాత్రమే ఉంటుంది. సో మనకి అంత పవర్ఫుల్ హార్డ్వేర్ అనేది అవసరం ఉండదు. అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే అది 20 నుంచి 25 GB వరకు ఉంటుంది. సో దానికైతే ఖచ్చితంగా పవర్ఫుల్ హార్డ్వేర్ అనేది అవసరం అవుతుంది. ఈ క్రోమ్ బుక్లో మనకి ఏమేమి అడ్వాంటేజ్ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రైస్. ఈ క్రోమ్ ఓఎస్ అనేది చాలా లైట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనకి అంత పవర్ఫుల్ హార్డ్వేర్ అనేది అవసరం ఉండదు. అండ్ ఈ క్రోమ్ బుక్స్ని స్పెసిఫిక్గా లైట్ యూజర్స్ కోసం డిజైన్ చేశారు. ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలంటే మినిమం 50 నుంచి 60,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నా కూడా మినిమం ఒక 35,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ 35,000 స్పెండ్ చేసినా కూడా దాంట్లో డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ ఇలా అన్నింటిలో కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ క్రోమ్ బుక్ తీసుకున్నామంటే మనకి 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 25,000 స్పెండ్ చేస్తే ఒక మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్తో, ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్తో ఒక మంచి క్రోమ్ బుక్ అనేది వస్తుంది. సెకండ్ వచ్చి యూజర్ ఇంటర్ఫేస్. ఈ క్రోమ్ బుక్లో యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే. సపోజ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, 60 స్టాండర్డ్ కంటే బిలో చదివే చిన్నపిల్లలు ఉన్నారు, అండ్ ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ మనకి ఒక స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా క్రోమ్ ఓఎస్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. థర్డ్ వచ్చి ప్లే స్టోర్ సపోర్ట్. దీనిలో ప్లే స్టోర్ సపోర్ట్ ఉండడం వల్ల మన స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ని క్రోమ్ బుక్స్లో యూజ్ చేయొచ్చు. ఫోర్త్ వచ్చి సెక్యూరిటీ. ఈ క్రోమ్ బుక్స్లో డేటా మొత్తం క్లౌడ్లో స్టోర్ అయి ఉండడం వల్ల సపోజ్ మన క్రోమ్ బుక్ అనేది డ్యామేజ్ అయినా లేదా థెఫ్ట్ అయినా మన డేటా మొత్తం క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఒక జీమెయిల్ ద్వారా మన డేటా మొత్తాన్ని రికవర్ అనేది చేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఈ క్రోమ్ ఓఎస్ అనేది గూగుల్ డెవలప్ చేసిన ఒక సాఫ్ట్వేర్ కాబట్టి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అప్డేట్స్లో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సిక్స్త్ వచ్చి బ్యాటరీ బ్యాకప్. ఈ క్రోమ్ ఓఎస్ ఒక లైట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దాంట్లో యూజ్ చేసే హార్డ్వేర్ కూడా మనకి అంత పవర్ఫుల్గా ఉండదు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. ఈజీగా మనకి 10 hours ప్లస్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇంటర్నెట్ కనెక్షన్. సో ఈ క్రోమ్ బుక్స్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సపోజ్ మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంది, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందంటే మీరు క్రోమ్ బుక్స్ని యూజ్ చేయొచ్చు. అదే మీరు ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళైతే మాత్రం మీ క్రోమ్ బుక్స్ని యూజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ వచ్చి పర్ఫార్మెన్స్. ఈ క్రోమ్ బుక్స్లో పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఈ క్రోమ్ బుక్స్ అనేది స్పెసిఫిక్గా లైట్ యూజర్స్ కోసం డిజైన్ చేసింది. ఎవరైతే ఎంఎస్ ఆఫీస్, వీడియోస్ చూడడం అండ్ మూవీస్ చూడడం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళ కోసం డిజైన్ చేసింది. సో దీంట్లో మీరు వీడియో ఎడిటింగ్, హెవీ ప్రోగ్రామింగ్ లాంటి హెవీ యాప్స్ని యూజ్ చేస్తానంటే దీంట్లో అయితే మీరు యూజ్ చేయలేరు. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళైతే దీని గురించి మర్చిపోవడం బెటర్. థర్డ్ వచ్చి యాప్ సపోర్ట్. ఈ క్రోమ్ బుక్స్లో మనకి ప్లే స్టోర్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అన్నీ మనకి స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్కి డిజైన్ చేసిన యాప్స్. సో దాన్ని మనం పెద్ద స్క్రీన్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది జూమ్ అయ్యి కనిపిస్తుంది. కొన్ని యాప్స్ అంటే ఆప్టిమైజ్ చేసి ఉండొచ్చు, కొన్ని యాప్స్ ఆప్టిమైజ్ చేసి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అంత స్మూత్గా అయితే ఉండదు. ఫైనల్గా ఈ క్రోమ్ బుక్స్ అనేవి ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే సపోజ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, 6 years కంటే బిలో చదివే చిన్నపిల్లలు ఉన్నారు, లేదు కొంచెం ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ క్రోమ్ బుక్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దాన్ని నావిగేట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి. రిమైనింగ్ వాళ్ళకైతే నేను క్రోమ్ బుక్స్ని అయితే రికమెండ్ చేయను. మ్యాక్సిమం కొంచెం మనీ స్పెండ్ చేసి ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది తీసుకోమంటాను, ఎందుకంటే ఫ్యూచర్లో యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు క్రోమ్ బుక్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు నా పేరు అశోక్. టేక్ కేర్, సీ యూ, బాయ్.
never looking back. I'ma keep myself on track, keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so